హలో అండి అందరికీ. నేనైతే కొబ్బరి ఉండల కోసం అని చెప్పేసి ఒక 2 కొబ్బరికాయలైతే తీసుకొని దానికి ఉన్న బ్రౌన్ పార్ట్ అయితే మొత్తం తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకున్నా. ఇందులోకే ఒక 2, 3 యాలకులు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసుకున్నటువంటి లడ్డు అంత మెత్తగా ఉంటేనే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమానికి తగ్గట్టు బెల్లాన్ని కూడా తీసేసుకొని ఒక ప్యాన్లో వాటర్ అయితే పోసేసుకొని అందులో ఈ బెల్లాన్ని అయితే వేసి కొంచెం అది కరిగేంత వరకు ఉడికించుకోవాలి. మనకు తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది. బెల్లం మొత్తం కరిగిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే వడగట్టి పక్కన పెట్టేసుకుందాం. ఒక ప్యాన్ అయితే పెట్టుకొని అందులోకి ఒక 2, 3 స్పూన్ల నెయ్యిని అయితే వేసుకోవాలండి. ఇందాక మనం మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి తురుము అయితే ఇందులోకి వేసేసుకోవాలి. మీకు నచ్చితే ఒక 2, 3 స్పూన్ల నువ్వులు అయితే వేసుకోండి. నువ్వులు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఇలా నెయ్యిలో అయితే ఇవి రెండు కలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం వడగట్టి పెట్టుకున్న బెల్లం రసాన్ని అయితే ఇందులో పోసేసుకొని అది ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకొని మనకు కావాల్సిన సైజులో అయితే ఇలా కొబ్బరి ఉండలు అయితే మనం తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్దీ తినాలనిపించేది కొబ్బరి ఉండలు అయితే తయారైపోతాయి.